జీరో పాయింట్ డెవలప్మెంట్ అంటే చిట్ట చివరి ప్రాంతానికి అభివృద్ధిని తీసుకెళ్లేటటువంటి అడుగులలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్పుకొచ్చేది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటిది కరెక్ట్గా చేసుకెళ్తున్నారు. గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, కేంద్రం డబ్బులు ఇస్తోంది. ఇదివరకు కేంద్రం 30 రూపాయలు ఇచ్చేది, 70 రూపాయలు రాష్ట్రాలు పెట్టుకొచ్చేటప్పుడు చేసేవాళ్ళే కాదు. అలాగే ఆయా ఇప్పుడు మెట్ట ప్రాంతాలలో ఎర్రమట్టి ఉండేటటువంటి ప్రాంతాల పైపులతో నీళ్ళు అందించేటటువంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం 60% డబ్బులు ఇస్తుంది. అది చేసుకోమని చెప్తోంది. ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే తాజాగా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఈ అంగన్వాడీలు, చిన్నపిల్లలకి సంబంధించినటువంటి కేంద్రాలు ఇవి ఉంటాయి కదా, వాటికి ఇప్పటిదాకా ఎవరో ఒకళ్ళ ఇంట్లో వసారాలోనో లేకపోతే ఓ చిన్న షెడ్ లాగానో వేసుకునేటటువంటి పరిస్థితి, షెడ్ కూడా ఉండేది కాదు, వసారా లేకపోతే చెట్ల కింద ఉండేది ఈ అంగన్వాడీలు ఇట్లాంటి. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ మార్చేసి ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే అంగన్వాడీలు నిర్వహిస్తున్నారో అక్కడ ఒక పక్కా భవనాల నిర్మాణానికి ఓకే చేసింది. 75 కోట్ల రూపాయలు ఆదివాసీ గిరిజన ప్రాంతంలో 125 ఎంపీసీ అంటే మల్టీపర్పస్ సెంటర్లు ఏర్పాటు చేయమంది. దీనికోసం 125 బిల్డింగ్లు కట్టడానికి కానీ 75 కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేసింది. అంటే దాదాపుగా 75 లక్షల రూపాయల డబ్బులతో అంటే ఏది గిరిజన ప్రాంతాల్లో ఎంత అద్భుతం, ఎంతమందికి పని దొరుకుతుంది, ప్లస్ ఎంతమంది కూలి దొరుకుతుంది, ప్లస్ ఎంత పెద్ద భవనాలు వస్తాయి అక్కడ, అద్భుతంగా కట్టచ్చు. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఈ కేంద్రాలు మంజూరైన. అత్యధిక పాడేరులో 35, రంపచోడవరంలో 31, పార్వతీపురం మన్యంలో 26, ఏలూరులో 16, శ్రీకాకుళం పరిధిలో 15 కేంద్రాలు చొప్పున కేంద్రం మంజూరు చేసింది. 125 బహుళ వినియోగ కేంద్రాల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. ఒక్కో కేంద్రాన్ని 60 లక్షలతో నిర్మించబోతున్నారు. మొత్తంగా 75 కోట్లు అవసరం. వీటి నిర్మాణానికి కానీ కేంద్రం తొలి విడతగా 19 కోట్లు విడుదల కూడా చేసేసింది. శుక్రవారం మరో 27 కోట్లు కూడా విడుదల చేసింది. మొత్తం 46 కోట్లు క్యాష్ చేతిలో ఉంది. ఎంత వేగంగా కట్టచ్చు.